అది నాటకమే. ఉమ్, అదే నా మీద రాయేశారంటే చంపబోయిన ప్రయత్నమే. అట్లాగే అక్కడ ఏది పెద్దిరెడ్డి నియోజకవర్గంలో నన్ను చంపబోయే కుట్రలు చేశారు. ఉమ్, మీడియా అదే మాట్లాడుతుంది, పేపర్లు అయ్యే మాట్లాడతాయి, లీడర్లు అదే మాట్లాడతారు, ఆయన అదే మాట్లాడతారు. నెగిటివ్ ప్రచారానికి ఉన్నంతది పాజిటివ్ ప్రచారానికి వచ్చిందా? రాదు. అదే నెక్స్ట్ కూడా ఇప్పుడు నన్ను చూసి ఓటేయ్యి అని అడగరు, రేపు జగన్ను చూసి నాకు ఓటేయ్యి అని అడుగుతారు. అంతే కదా. అదేంటంటే జగన్ చాలా చెడ్డోడండి, మేము చెప్తున్నాం కదా 5 ఏళ్ల నుంచి, ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎట్లాగా అంటాడు ఆయన. అదే వ్యవహారం జరగబోయేది. సార్ ఒకటి ఈ ప్రచారం అంటే అచ్చెన్నాయుడు గారు ఒక ఓపెన్ పబ్లిక్ మీటింగ్ లోనే మాట్లాడారు. ఇంతకు ముందు ఏదో లోకేష్ గురించి మాట్లాడుతుంటే ఎవరో రికార్డ్ చేసి పెట్టారు అప్పుడు ఎన్నికలకు ముందు, పెద్ద హడావుడైంది నెక్స్ట్ లోకేష్ ఇది డాష్ అని. అయితే ఇది బాబు గారికి తెలిసే జరుగుతుంది అనుకోవాలి. ఇలాగా అంటే ప్రజల్ని ప్రిపేర్ చేయడం, ఇంకా పథకాలు ఏమి ఉండవు అయిపోయినాయి, ఇంకా అదొకటి కూడా అవుతుందో లేదో తెలియదు అని చెప్పి బాబు గారికి తెలిసే ఈ మంత్రులందరూ లేదంటే ఎమ్మెల్యేలు ఇలాగా ప్రజల్లో ఒక ప్రచారం